క్రైస్తవుల నియమం ప్రకారం నిజమైన క్రైస్తవులు విగ్రహారాధన, విగ్రహాలకు ప్రతిష్ఠించినవి, విగ్రహాలకి నైవేద్యంగా ఉంచినవి, ప్రసాదాలు వీటిని స్వీకరించడానికి తప్పుగా భావిస్తారు. వాళ్ళు అంటే యాజ్ పర్ బైబిల్ పాపంగా భావిస్తారు. అతను మళ్ళా రాజకీయ ముఖ చిత్రం మీద మళ్ళా అతను కనపడటం చాలా కష్టం. కాంగ్రెస్ పార్టీ జీవితంలో మళ్ళీ అధికారంలోకి నేను తప్పు చేశాను. అన్యమతస్థుడినైన నన్ను ఆదరించిన మీకు హిందువులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు మనతో. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా, హిందువా, లేకపోతే ఇంకేమన్నా మతానికి చెందిన వ్యక్తి, లేదా ఇంకేదన్నా మతానికి చెందిన వ్యక్తి అని చూస్తే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలుసు. అందరి చర్చలదే ఉంది. తాను కూడా 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటానని షర్మిల చాలాసార్లు ఇది విజయమ్మ ఇక ఆయన క్రిస్టియన్ కాదు అనడానికి లేని విధంగా ఆయన వ్యవహార శైలి, ఆచార వ్యవహారాలు ఇవన్నీ తెలుసు. నిన్న పులివెందుల్లో జరిగిన నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ పూజల్లో పాల్గొన్నారు. సహజంగా క్రిస్టియన్స్ ఎవరూ కూడా వెళ్ళి విగ్రహాల ప్రతిష్టలకి వెళ్ళడం, విగ్రహాలకి సమర్పించిన నైవేద్యాలు, ప్రసాదాలు తీసుకోమంటే కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. అసలు పూజా కార్యక్రమంలో పాల్గొనడం అంటే అదో పెద్ద తప్పు చేస్తున్నాం మనం అన్నట్టుగా క్రిస్టియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి రాజకీయ నాయకుడిగా ఒక పక్క ఉన్నాడు, ఇది వేరే విషయం. కానీ ఆధ్యాత్మికంగా తానేంటి అని చూపించుకునే క్రమంలో ఏం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళి? నేను విజయమ్మ గారు ఒక ఇంటర్వ్యూ చూశాను. విజయలక్ష్మి, రాజశేఖర రెడ్డి గారి మిసెస్ విజయలక్ష్మి. ఆవిడ అంటం ఏమన్నదంటే, మీరు క్రైస్తవులు కదా, మరి గుళ్ళు గోపురాలకు ఎలాగ వెళ్తున్నారంటే, వాళ్ళు మెజారిటీ కదా, అంచేత మనం వెళ్ళాల్సి వస్తుందని రాజశేఖర రెడ్డి గారు అన్నాడని చెప్పింది. అంటే వాళ్ళు ఏంటంటే రాజకీయం కోసం, ఓట్ల కోసం మిగతా దేవాలయాలకు తిరిగితే మిగతా మతాలను కూడా ఆదరిస్తున్నాడు, తప్పదు కదా మాకు అని చెప్పింది ఆవిడ. ఇన్నోసెంట్గానే చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడా, హిందువు అంటే ఏ మతానైనా ఆచరించవచ్చు. ఆయన క్రైస్తవుడిగా నేను క్రైస్తవం కాదా అవునా అనేటువంటి సందేహాన్ని ప్రజలకు మిగల్చాల్సిన అవసరం లేదు. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భక్తు హిందువు. ఆయనకు నా ఇష్టదైవం, మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటాడు. అలాగే ఎన్టీ రామారావు గారు భక్తు హిందువు, నిలువెల్లా కాషాయం ధరించి కొడుకులందరికీ కృష్ణనామధేయం, కూతుళ్ళందరికీ ఈశ్వర నామధేయం పెట్టుకున్నాడు. అలాగని చెప్పేసి ఆయన మతమౌఢ్యం లేదు. ఒకవేళ స్వామీజీలు గట్ట ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద సినిమాలు కూడా తీసిండు ఆయన. అలాగే స్వామీజీలు ఆయనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నందమూరి తారక రామాన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న బిరుదు కూడా స్వామీజీలు ఇచ్చారు ఆయనకి. అలవోకగా అసూగా చెప్పారు. అది ఎవరో కూడా ఇంత మిఠాయి పట్టుకొచ్చి బిరుదు కింద ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారైనా రామారావు గారైనా అసలు శిస్తులు సెక్యులర్ హిందువులు వాళ్ళు. ఎక్కడా కూడా అద్వానీ రథయాత్ర వస్తుంటే ఆపిన ఎలా చేయలేదు ఎక్కడికి. అలాగని చెప్పేసి వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటాం కావలేదు, హిందువులకి వన్ సైడ్గా సపోర్ట్ చేయలేదు, అలాగని వ్యతిరేకించలేదు. పరమత సహనం పాటించారు. అన్యమతాలని గౌరవించారు, ఆ ఆచారాలని గౌరవించారు. చంద్రబాబు నాయుడు గారు హిందువుగా హిందూ దేవాలయాలు సందర్శిస్తారో, ఆ సంప్రదాయాలను పాటిస్తారో, పూర్తిగా దాన్ని ఆచరిస్తారు. అలాగే ముస్లింలని, క్రైస్తవుల్ని కూడా సమానంగా చూస్తారు. వాళ్ళ ప్రార్థనాలయాలకు వెళ్తారు, వాళ్ళ పండగలని వాళ్ళతో కలిసి ఈయన సెలబ్రేట్ చేసుకుంటారు, దానికి ఖచ్చితంగా హాజరవుతారు. వాళ్ళ సంప్రదాయాల ప్రకారం వీళ్ళు నడుచుకుంటారు. ఇక్కడే వస్తున్న ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది, చంద్రబాబు నాయుడు చేస్తున్నది, లేదా ఇంకెవరైనా రాజకీయ నాయకులు ఇలా చేస్తున్నది, ఇవి అన్నీ ఒక్కటిగానే చూడాలా? జగన్మోహన్ రెడ్డి
నేను ముందే చెప్పాను, క్రైస్తవుల నియమం ప్రకారం నిజమైన క్రైస్తవులు విగ్రహారాధన, విగ్రహాలకు ప్రతిష్ఠించినవి, విగ్రహాలకి నైవేద్యంగా ఉంచినవి, ప్రసాదాలు, వీటిని స్వీకరించడానికి తప్పుగా భావిస్తారు వాళ్ళు. అంటే యాజ్ పర్ బైబిల్ పాపంగా భావిస్తారు. ఇప్పుడు ఈయనకి వాళ్ళకి వ్యత్యాసం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మిగతా నాయకులు చాలామంది వాళ్ళు హిందువులైనా మిగతా కార్యక్రమాలకు పాల్గొన్నప్పుడు వాళ్ళలో కృత్రిమత్వం ఉండదు. ఇప్పుడు దర్గాలకు వెళ్తారు, లేకపోతే ఇఫ్తార్ విందులకు వెళ్తారు, ఆ టోపీ పెట్టుకున్న వికృతంగానో వెబ్బెట్టుగానే ఉండదు. ఎందుకంటే నేను హిందువునైనా నీ మతాచారాలని, నీ పండగని నీతో కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనేటువంటి సోదరభావం, పరమత్సానం కనిపిస్తుంది, అందులో గౌరవం కనిపిస్తుంది. క్రైస్తవుల దగ్గర కూడా వెళ్తాడు, పాస్టర్లు ఈయన ఆహ్వానిస్తారు, ఈయన ప్రార్థన చేస్తారు, ఈయన కూడా ప్రార్థన చేయించుకుంటాడు, బైబిల్లో వాక్యాలు ఈయన చదువుతాడు, వాక్యం కూడా చదువుతాడు ఆయన. అక్కడ ఆ మతాన్ని గౌరవిస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సాంప్రదాయాలను పాటిస్తున్నాడు ఆయన. కాబట్టి మనకు అక్కడ కృత్రిమత్వం కనపడదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎందుకు కనపడుతుంటే ఆ మనిషి నకిలీ కదా, కంప్లీట్ ఫ్రాడ్ కదా, అతను ఫేక్ కదా, అతను బతుకే ఫేక్ కదా, అతను ఆడేది ఫాల్స్ గేమ్, ఫౌల్ గేమ్ కదా ప్రతి దాంట్లోనే. అందుకని మనకి అతని ప్రతి చర్య మనకి వికృతంగానూ విచిత్రంగానూ కనపడుతుంది. ఇప్పుడు అతను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అతను క్రైస్తవుడు అని అందరికీ తెలుసు, దాంట్లో ఎవ్వడికి అభ్యంతరం లేదు. ఎందుకు ఉండాలి? ఎవ్వడిగా ఉండదు. కానీ అతని శాస్త్రలు, అతను చూసి కొంతమంది నయా పాస్టర్లో రెచ్చిపోయిన విధానం వాళ్ళని సమాజానికి దూరం చేస్తుంది. ఏం కొత్తగా ఎందుకు మీరు ఇలాగ ఉండాలి? ఇప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను క్రైస్తవాన్ని. ఎప్పుడు లేని విభేదాలు, విపరీతాలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అంటే నువ్వు ప్రోత్సహిస్తున్నావు అన్నమాట. దాన్ని ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి నువ్వు చేస్తున్నది. మతంలో ఏ కులం వాళ్ళు ఉన్నా మతంలో మతం ప్రకారం నీ వెనకాల ఉంటారు. హిందూ మతంలో కులాలకు ఎడగొట్టేయాలి నువ్వు. ఎడగొట్టేది రాజకీయం, అది అతను చేసేది. హిందూ మతంలో కులాలకు ఎడగొట్టేయచ్చు, క్రైస్తవంలోనూ ముస్లింలో నీకు దాని కులాలు ఉండవు, అంతా ముస్లింలు లేదా క్రైస్తవుల కింద అలాగే మిఠాయి పొట్ల కింద తీసేసుకోవచ్చు అనుకున్నాడు. అది బద్దలు కొట్టారు మొన్న ఎలక్షన్లోనే. నీ ఆటలేని సాగరని ఇష్టమైనట్టు దెబ్బతాలాగని చెప్పారు. అతను చాలా తరివిట్లు పడుతున్నాడు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఎలాగ దీన్ని మన జారిపోయింది, మట్టగడిసలా జారిపోయింది చేతిలోంచి అన్నీ అతనికి. హిందువులు మెజారిటీ వాళ్ళని దూరం చేసుకోకూడదు, నా మీద ముద్ర పడిపోతే నాకు ఎలాగని ఆ మధ్యన స్వరూపానంద తీసుకెళ్ళి గంగలో ముంచి రకరకాల విన్యాసాలు చేశాడు. అప్పుడు అతను హిందువులు అతని పట్ల సానుకూలంగా ఏం లేరండి. దానివల్ల అతనికి ఏం ఓట్లు పడలేదు, కానీ అతను డ్రామా వేసాడు. అతను ఓట్లు పడకపోగా ఇది డ్రామా అతను రా అని తెలుసు. ఇవాళ మా ఊళ్ళో డ్రామా అండి అంటారు కదా, అలా కూడా డ్రామా వేసాడు అతను. ఇప్పుడు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో, ఆ పరకామణిలో నెయ్యి విషయంలో, అంతకుముందు వీళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు చేసిన చేష్టలు ఈ రెండే కనిపిస్తున్నాయి మనకి. బస్ టికెట్ల వెనకాల జెరూసలం యాత్ర, ఆ లైటింగ్లో సిలువు బొమ్మలో, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వీణా నోబెల్ దాసు ఆడెవడో దైవ సహాయం అంటే అతన్నేమో వెంకటేశ్వరరావు యూనివర్సిటీకేసి మీరు బొట్లే పెట్టుకోకుండా స్వామివారి పటాలు తీసేయండి, ఇలా మత మార్పిడులు, ఈ శాస్త్రాలన్నీ పేరుకుంటూ వస్తాయండి. పాపాలు అంటారు చూసారా, పాపాలు తండ్రి ఒక గుచ్చుతారు, తండ్రి మొక్కలు అలాగే ఒకటి పేరుకున్న తర్వాత అది ఒకసారి తీస్తారు కదా, అలాగే బద్దలైంది పాపం. అర్థమైంది మీకు? ఇప్పుడు అలా పార్టీలో వాళ్ళు చెప్తారు కదా, నీ బాడికి నువ్వు ప్రార్థనలు అవి చేసుకుంటూ కూర్చుంటే మా పరిస్థితి ఏంట్రా బాబు, నువ్వు మహాపాపం చేసావు, మాకు ఇంకా చాలా మంచోళ్ళు ఆంధ్ర వాళ్ళు. అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగానే వదిలేస్తుంది. అంబటి రాంబాబు గారు నోరేసుకు పడిపోయి ఫ్లెక్సీలు కట్ట చింపితే ముడ్డు పగల కొడుతున్నారు, కానీ మామూలుగా మమ్మల్ని ఏమంటలేదు. మామూలుగా మేము ఈదులో కొత్త కూడా ఈ పిసెట్లు కొట్టేయాలి మమ్మల్ని నీ వెనకాల ఉన్నందుకు. దీనికి ఏదో అర్జెంటుగా పరిష్కారం కావాలంటే సరైన పరిష్కారం అంటే ఏంటి, అతను చేయాల్సింది ఏంటి? నేను తప్పు చేశాను, అన్యమతస్థుడినైన నన్ను ఆదరించిన మీకు హిందువులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్తాను. తెలుసో తెలియకో జరిగింది, నువ్వు అబద్ధాలు ఆడటం అలవాటే కాబట్టి స్వామివారి విషయంలో నా నోటీస్కి రాకుండా వాళ్ళ మీద తోసేయి. నువ్వు చంపేసి ఇంకొకళ్ళ మీద అలా తోసేస్తావు కదా, అలాగే ఈ పాపాన్ని కూడా ఆ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మీద రెడీగా ఉంటారు, వాళ్ళ కోసం మీద వేసుకుంటాక
వాళ్ళ మీద తోసేసి నువ్వు చెప్పొచ్చు. వాళ్ళని కఠినంగా శిక్షించండి, వదలొద్దు మీరు అని చెప్పేసి చంద్రబాబు గారు సలహా కూడా ఇవ్వచ్చు నువ్వు. అలా చేస్తే ఓహో ఇతరుల పరివర్తన అంటే నటనలో కూడా నీకు కొన్ని వెసులుబాట్లు ఉండి వదిలేసావు నువ్వు. నాలో పరివర్తన వచ్చింది, పశ్చాత్తాపం కలిగింది, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు అని కూడా నువ్వు చెప్పొచ్చు, అమ్మటి రాంబాబు చెప్పినట్టు. ఇలా చెప్పి నువ్వు తప్పించుకోవడం అవన్నీ మానేసి గుడి ప్రతిష్టాపనకి వెళ్ళి మరీ అబాస్పాలు నువ్వు అవమానం వెక్కిరిస్తున్నావు నువ్వు హిందూ మతాన్ని. నువ్వు వాళ్ళు తీర్థం చేతిలో పోస్తే అది ముందు చెయ్యి శుద్ధి చేసుకోవాలా. నారాయణ స్వాహ, మాదాయ స్వాహ, కేశవాయ స్వాహ అని చేతిలో పోస్తారు, తీర్థం ఇస్తారు అర్చకుడు అయ్యవారు. అది నువ్వు తీర్థం స్వీకరించాలి. తర్వాత దాని వాసన చూసి, ఎందుకంటే నీలో ఉన్న అహాన్ని ఇలాంటివన్నింటికి ఒక శుద్ధి కోసం అదంతా. అదేమో పక్కన పోసేసి అక్షంతలు అయితే వాళ్ళ ముఖమే వాడేసి నీకు ఈ మధ్య దండలేస్తానికి పెద్ద పెద్ద క్రేన్లు పెడుతున్నారు చూసారా, అలాంటి క్రేన్ పెట్టవలసింది అతను లేపడానికి. 4-5 వెళ్ళి లేపలేకపోయారు, కూర్చుండిపోయి మట్టకసం కదా దిమ్మశాఖలా కూర్చుండిపోయాడు. అవును, బాగానే ఫిట్గానే ఉంటాడు. ఏం ఫిట్ అండి, ఇంట్లో కూర్చుని డబ్బులు లెక్కెట్టుకుని ముడ్లు ఎంత లాభం అయిపోయి ఉంటాయి. నేను ఇలా ఇంత చిరాకు వచ్చేసి ఇంతకన్నా దారుణంగా తిట్టలేక మాట్లాడుతున్నాను నేను. ఈ ఏదో హోమంలో ఏదో వేస్తున్నారు, ఏదైనా ఆ డ్రామా ఎందుకంటున్నాను నేను. ఆ హోమంలో వేస్తుంటే ఇక్కడి నుంచి వేయలేక ఆ పూజారికి ఇచ్చి మీరు వేయండి అని చెప్పి తనకి వేయిస్తున్నాడు. అతను వేయలేక కాదు, వేయకూడదని. అటువంటిప్పుడు ఆ డ్రామా ఎందుకు నువ్వు? మీ బాబు ఇలాంటి శాస్త్రాలు ఏం చేయలేదు, పంచి కట్టుకుని మోసం చేసాడు కానీ రైతులాగానే. ఇలాంటి శాస్త్రాలు ఏం చేయలేదు, అలాంటి వేషంలో మోసం చేశాడు కానీ దైవద్రోహం చేయలేదు. అతను చేయడానికి ప్రయత్నం చేశాడు, బొబ్బోయిని మళ్ళీ సరిదిద్దుకున్నాడు, అయినా సరే పాపం నేను తప్పించుకోలేకపోయాడు. ఇతను కూడా అలాంటి పాపంలో ఈ పాపం వదలదండి అతన్ని. నేను మళ్ళీ చెప్తున్నానేనండి, మతాన్ని టచ్ చేయకూడదు ఎవడన్నా. మతం ఒక మత్తు మందులాడిదని కార్ల్ మార్క్స్ ఈనాడు చెప్పాడు. ఈ దేశం ఈ మతం పునాదుల మీద ఉంది. ఇది అన్ని భిన్న ప్రాంతాల్లో, భిన్న సంస్కృతులు, భిన్న భాషల్లో, సంప్రదాయాలు ఉన్న ఈ దేశం యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వంలో ఉందంటే కేవలం హిందువుల యొక్క పరమత సహనం. దాన్ని కెలికేస్తున్నారు. బీజేపీ దాన్ని మిఠాయి కింద వాడేసుకుని కన్సాలిడేట్ చేసింది. అందుకని మీకు కాంగ్రెస్ పార్టీ జీవితంలో మళ్ళీ రాదు అధికారంలోకి. బీజేపీని ఇంతకన్నా దారుణంగా మన ఇలా కొట్టేసి పడుకోబెట్టి కోచు తినేస్తున్నా కానీ వాళ్ళు ఓడించి రావడన్నాయి. దాన్ని టచ్ చేస్తారు వీళ్ళు. నువ్వు నోరు మూసుకుని ఇంకా జాగ్రత్తగా ఉండకుండా ఇక్కడ లింగం అంటే వీళ్ళని పెట్టుకుని ఒక వర్గాలనే సామాజిక వర్గాలని వెనకాల ఉన్నారనుకోండి, వాళ్ళు చచ్చిన ఉండరు, నిన్ను వదిలేసిపోతారు వాళ్ళందరూ ఉన్నాయి. దానికి వెళ్ళాడు అతను. మళ్ళా రాజకీయ ముఖ చిత్రం మీద మళ్ళీ అతను కనపడడం చాలా కష్టం. నేను చాలాసార్లు చెప్పాను, పదే చెప్తున్నాను, అతని గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. వర్తమానం అయోమయం. అయోమయంలో ఇతను అయోమయం జగన్నాథం అంటారు మామూలుగానే. అయోమయంలో నువ్వేం చేస్తున్నావు ఏంటో నీకు అర్థమవుతావు. మీకు చీమల దూరని చిట్టడవి, కాకుల దూరని కారడవి, చిమ్మ చీకటి, రాళ్ళు రప్పలు, తేళ్ళు జర్లు పాములు ఉన్న కాడ నేను మధ్యలో వాడేసారంగో నువ్వు ఇటెలాలో తెలియదు. ఆ తెలియక ఆ కన్ఫ్యూజ్లో ఎవడొకడు మార్గదర్శి కోసమో ఎవడి కోసమో చూసి ఒక కరదీపు కంటే టార్చ్ లైట్ పట్టుకుని వచ్చిపోడు కోసం ఎదురు చూసి దారి చూపించరా బాబా అనుకున్నా నువ్వు నీ ఇష్టాన్ని నువ్వు అటు ఇటు తిరిగావనుకో తేళ్ళు కుట్టేస్తాయి, పావులు కరిచేస్తాయి. ఆ చీకటి చిమ్మ చీకట్లో నువ్వు దారి తెప్పి వెళ్ళిపోతావు, నీ గమ్యం కనపడదు, అలా నడుచుకుంటూ పోతావు. అదే నీ పరిస్థితి. ఎవడ కాపాడలేడు నీ మేలుగోరు ఎవరైతే నీ మేలు కోరుతున్నారో నువ్వు అనుకున్నావు, నువ్వు ఎవడో నువ్వు అంటారు నిన్ను. ఎందుకంటే నువ్వేం పొట్లం పంపించావో వీళ్ళు ఇస్తారా పొట్లం ఇవ్వడానికి పెద్ద అభ్యంతరం ఏముంటుంది? అంతే కదా. నీ మీద ప్రత్యేకమైన ప్రేమ ఎవరికైనా ఎందుకుంటుందయ్యా? నువ్వు రూపురేఖ లావణ్యాల్లో శ్రీరామచంద్రుడివి, లేకపోతే సద్గుణ సంపన్నుడివి, ప్రజల హితేషుడివి అయితే అయ్యో పాపం చాలా మంచోడు రానుకుంటారు. అన్ని దుర్గుణాలు నీలో ఉన్నాయి, అన్ని అవలక్షణాలు నీతోటి ఉన్నాయి. నువ్వు స్వార్థం, ఈర్ష్య, అసూయ, కుళ్ళు బుద్ధి, అహంకారం, దురహంకారం, ఒళ్ళు కొవ్వు, మతమెక్కిన మనిషిని నీకు ఎవడుంటాడు చుట్టం దగ్గరుడు? నువ్వు పెట్టినంతకాలం ఉంటారు.
పెడితే పెళ్ళి పెట్టకపోతే దినం 10 రోజులు చేస్తారు ఎవడన్నారు, పెట్టకపోతే ఈ మధ్యకాలంలో అయాలే చేసేస్తున్నారు దినం. కాబట్టి నీ కథ ముగిసింది. అంటే దీంట్లో కంక్లూజన్ ఏంటంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అందరూ రాజకీయ నాయకులే, అయితే పరమతం విషయంలో వీళ్ళు పాటించేది ఆ మతాన్ని గౌరవించినట్టుగా ఉంటుంది చంద్రబాబు ఇంకెవరైనా. జగన్మోహన్ రెడ్డి పాటించేది నేను పాటిస్తున్నాను అనే క్రమంలో నటిస్తాడు, ఇంకా వెక్కిరించినట్టు ఉంటుంది అనేది మీకు చాలా వెరీ సింపుల్ చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు ఒక సంప్రదాయాన్ని ప్రారంభించాడు. బహిరంగ సభల్లో ఆయన ఎక్కడ మాట్లాడుతున్నా ముస్లిం ప్రార్థనాలయాల నుంచి ఏదైనా నమాజ్ వినపడితే ఆ ప్రార్థన అయ్యే వరకు ఆపుతాడు ఆయన. అగలేదు కళ్ళారా చూసాం లేదా, వాళ్ళకి ఇచ్చి గౌరవం అది. రైట్. నీకు ఆ గౌరవం ఎందుకు లేదు? దేవాలయాల పట్ల, వినాయక చవితి పందిళ్ళ పట్ల, హిందూ సంప్రదాయాల పట్ల, దేవీ దేవతల జాతరల విషయంలోనూ, దేవీ దేవతల విగ్రహాల విషయంలోనూ, రథాల విషయంలోనూ మీరు ఎంత అరాచకంగా ప్రవర్తించారు. జనాల్లో గుండెల్లో గూడు కట్టుకుని ఉంది. కాబట్టి నువ్వు ఎంత రికార్డింగ్ ఒకే పాటలో రామారావు, రాజశేఖర, కృష్ణ, స్వామిబాబు యాక్ట్ చేసిన నేను నమ్మరు ఇంకా. రైట్. థ్యాంక్ యూ సార్.